వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఓ అర్జున, ఏ విధంగానైతే మానవుడు చిరిగిపోయిన వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరిస్తాడో, అలాగే ఈ శరీరంలో ఉండే ఆత్మ ముసలితనంతో కృషించిపోయిన ఇక తిరగడానికి పనికిరాని శరీరాన్ని వదిలిపెట్టి కొత్త దేహాన్ని ధరిస్తుంది. పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం దేనికది విడిపోతుంది. గాలి గాలిలో, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ విషయాన్ని జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఈ దేహం వదిలిపెట్టడానికి ఏమాత్రం సంకోచించడు. కానీ అజ్ఞాని, అయ్యో ఈ దేహం వదిలి వెళ్లాల్సి వస్తుందే అని దుఃఖపడతాడు. ఈ దేహం వదలడానికి ఒప్పుకోడు. చావుకి భయపడడం అంటే ఇదే. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఓ అర్జున, ఈ ఆత్మను ఎటువంటి అస్త్రశస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహించలేదు. ఇది నీటిలో నానిపోయి చెడిపోదు. అలాగే గాలి వీచినప్పుడు ఎగిరిపోదు. గాలికి ఎండనూ ఎండిపోదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిశ్చలంగా ఏమీ అంటనట్టు ఉంటుంది. కాబట్టి పంచభూతాలలో 4 భూతాలు ఆత్మను ఏమీ చేయలేవు. పంచభూతాలు 4 బలమైనవి. ఏమీ చేయలేని ఆత్మను నీవేదో చేస్తాను, నా చేతిలో వీరంతా చేస్తారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం, అవివేకం. కాబట్టి ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు అని అన్నాడు కృష్ణుడు.